శ్రద్ధగా వినండి. మీరు విని సంతోషించండి. ఓకేనా? రైట్. నేను ఇప్పుడు ప్లే చేయబోతున్నాను, ఒకసారి వినండి. సో అదండి. ఎందుకంటే చాలా మన దేశంలో చాలా రాంగ్ జరుగుతుంది. చాలా రాంగ్. ఎందుకంటే మన దేశంలో రాంగ్ జరుగుతుంది. దేశంలో దళితులకి వాల్యూ ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చి సుమారు 70 years అవుతుంది. అయినా నేటి వరకు కూడా దళితులకు వాల్యూ లేదు. మరి ఇంకా మన ఏం లాభం చెప్పండి? వాట్ ఈస్ ద యూస్ చెప్పండి మీరే. ఇంతవరకు కూడా మనుషులకి దళితులకి వాల్యూ లేదండి. వాల్యూ లేనప్పుడు మరి ఆ వ్యక్తులకి ఆ బడిలో చదువుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు, పూజలకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఎంత బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది చెప్పండి మన సొసైటీలో, కదండి. కాబట్టి ఈ లేటెస్ట్ న్యూస్ తెలంగాణలో జరిగింది. ఆ న్యూస్ ఒకసారి మనం పరిశీలిద్దాం, ఏంటి సంగతి. తెలంగాణలో జరిగిందండి, నల్గొండ డిస్టిక్లో జరిగింది. అది మీకు చూపెడతాను, ఎక్కడ జరిగింది ఏంటి మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో దీని మీద నాకైతే వివరణ చేయాలని ఉంది. ఎందుకంటే ఏ విధంగా ఈయన రోజులు దేశం అభివృద్ధి పొంది ఎంతగానో దేశం ముందుకెళ్తా ఉన్న టైంలో ఇలాంటివి కొంతమంది అయితే లేవా అని అంటారు. ఇలాంటివి లేవండి, అంతా బాగుంది, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. కానీ నేను చాలా సిట్యువేషన్స్ చూశాను, చాలా భయంకరంగా నేను చూశాను. మరి దళితుల్ని హింసించడము క్యాస్ట్ పేరుతో ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా హింసిస్తున్నారండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి, క్యాస్టిజం అనేది ఎంత దూరం వెళ్ళిపోయిందో. ఓకేనా? మీకు అర్థమవుతుందా ఎలాగా ఎంత దూరం వెళ్ళిందో? సో మై డియర్, అదే అనమాట నేను చెప్పేది. ఏంటంటే ఈ యొక్క ఆడియో చూసిన తర్వాత మీరు ఈ ఆడియో చూడండి. ఆడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ ఆడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు అది ప్లే చేయబోతున్నాను, మీరు వినండి. నేను ఇప్పుడు ప్లే చేస్తానండి, మీరు వినండి. అది సౌండ్లు పెట్టకు దయచేసి.
ఇప్పుడు నేను మీకు ప్లే చేయబోయేది మీరు వినండి. డబల్ సౌండ్ వస్తుంది ఏంటి అసలు? నువ్వు తగ్గించు సౌండ్లు, అవి హెడ్ ఫోన్ వాడుకో నువ్వు. సౌండ్ యూజ్ బ్లూటూత్. చెప్పిన వినవు ఏంటి నువ్వు పిచ్చిదానిలాగా? అది కూడా వెళ్ళిపోయింది. ఐ డోంట్ అండర్స్టాండ్ డబల్ సౌండ్ ఎలా వస్తుందో. ఓకే ప్రేక్షకులారా, నేను ప్లే చేస్తాను, మీరు చూడండి. ఈ తెలంగాణలో జరిగిన ఆ మోస్ట్ హారబుల్ ఇదేంటంటే ఒక స్కూల్లో జరిగింది. తెలంగాణలో జరిగిన మోస్ట్ హారబుల్ ఇన్సిడెంట్ ఇప్పుడు చూద్దామండి. ఓకే రైట్, నేను ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం జస్ట్ వెయిట్. ఏంటి చేసినట్టుగా నాకు కనబడింది. దాదాపు ఇలాంటి విషయాలు నేను మాట్లాడడం కూడా, కానీ దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది. అదేమిటంటే చదువుకోవాల్సినటువంటి పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి విషయం. గురుకులాలను చదువుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బాలికలు మరి వారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, గది పట్టింది? ఒకసారి ఆ వీడియో చూద్దాం రండి.
ఉంది, ఒకసారి చూద్దాము అది కూడా. Decathlon, 60 plus sports, 6,000 plus products. చూద్దాము అది కూడా. అరే ఏ మేడం రా మిమ్మల్ని కులంతో దూషించారు? మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు. ఏమంటారు? మీరు కులాల్లాగా చూసారు చాలా సార్లు ఎస్సీ ఎస్సీ అని గాడితో స్మెల్ వస్తుంది అట్లా అంటారు. ప్రతిసారి అడిగితే మళ్ళీ కొడతారు. ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామని పైపు నూనెలకి కొట్టి కొట్టిరు. ఇదండి విషయము. ఏమిటి ఎక్కడ అనేటువంటి వివరాలను కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే తరగతి గదిలో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు నడి రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం పట్టింపు లేనితనం, అధికారుల నిర్లక్ష్యం గురుకుల విద్యాలయాలకు శాపం అవుతున్నాయి. పురుగుల అన్నం కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. గురుకులాల అధ్వాన పరిస్థితుల గురించి ప్రత్యక్షంగా మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు చీమ కుట్టినట్టగా ఉండడం లేదు అని ముఖ్యమంత్రి రావాలని సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నడి రోడ్డుకి నినాదిస్తున్నారు. వారి ఆవేదనను మానవత్వంతో అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా మీరున్నారు కాబట్టి గురుకులాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోండి. పరిపాలన మీద దృష్టి సారించి ప్రజల సమస్యలను పట్టించుకోండి అంటూ ఒక పోస్టు వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పిల్లలను చితకబాదినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇక్కడ గమనించినట్లయితే అక్కడ టీచర్ అంట వారిని మరి ప్లాస్టిక్ పైప్ తీసుకొని నూనెలో మరీ కుడుతున్నదట. మీరు మాదిగ వాళ్ళు, మీరు ఎస్టీలు, మీ దగ్గర కంపు వాసన వస్తున్నది, మీరు కులం తక్కువ వాళ్ళు అంటూ ఇష్టం వచ్చినట్టుగా బండ బూతులు తిడుతూ పిల్లలను నానా రకాలుగా చిత్రహింసలు పెడుతున్నది. పెద్ద మొత్తంలో మున్నీరుకు వరద వచ్చి చేరుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గడిచిన 48 గంటల్లో ప్రధానంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. సో ఎక్కువగా మున్నీరు క్యాచ్మెంట్ ఏరియా అంతా ఈ జిల్లాలకు సంబంధించిన ఏరియాలో ఉంది. సో చిన్నపాటి వాగులు బండ బూతులు తిడుతూ పిల్లలను నానా రకాలుగా చిత్రహింసలు పెడుతున్నది. ఒక కిరాతకమైనటువంటి ఒక టీచరు, మృగం రూపకంలో ఉన్నటువంటి టీచర్, ఆడ రూపంలో ఉన్నటువంటి ఒక టీచరు తను ఎందుకు ఇలా చేస్తున్నది? తన వెనుకున్నటువంటిది ఎవరు? తనకి భావజాలం నూరు పోర్చింది ఎవరు? ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే ఖచ్చితంగా 1000% మనుధర్మ శాస్త్రమే ఇది నేర్పించింది. ఏమండి, మానవాళిలను దూరం పెట్టాలి, తర్వాత తక్కువ కులం అనబడినటువంటి వాళ్ళని దూరం పెట్టాలి, ముందు కులాన్ని తీసి బొంద పెట్టాలి. ముందు దానికి ఎవడు నేర్పిండు కులాన్ని గురించి? అది ఏం చదువుకున్నది? అది చదువుకున్నదా గాడిద? అది పందె. అది టీచర్ ఎట్లయింది? పిల్లలను అలా కొట్టడము, అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఏంటని మరొకసారి కూడా మీరు వినండి. తను మాట్లాడుతున్నటువంటి భాష ఏం మాట్లాడుతున్నదో ఒకసారి వినండి. అరే ఏ మేడం రా మిమ్మల్ని కులంతో దూషించారు? మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు. ఏమంటారు? మీరు కులాల్లాగా చూసారు చాలా సార్లు ఎస్సీ ఎస్సీ అని అడిగితే మళ్ళీ కొడతారు. ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామని పైపు నూనెలకి కొట్టిరు. స్టిక్కు పైపు పెట్టి ఎందుకు అని అంటే వాసన వస్తుందంట వీళ్ళ దగ్గర. ఏం కులం వాసన వచ్చిందా? మీ దగ్గర స్మెల్ వస్తుందంట. స్మెల్ వస్తుందంట. ఏం స్మెల్ వచ్చింది దీనికి? ఏ స్మెల్ వచ్చింది? ఈ బర్రె ముఖం దానికి ఏం స్మెల్ వచ్చింది? స్మెల్ వస్తే సబ్బు కొనియాల్సింది. మీరు మంచిగా చూడకుండానే స్మెల్ వచ్చినట్టుంది. ఏం స్మెల్ వచ్చింది అంటే తక్కువ కులపల దగ్గర స్మెల్ వస్తుందా? అంటే ఈ యొక్క ఎస్సీల దగ్గర స్మెల్ వస్తుందా? ఈ చెప్పినటువంటి గాడి కొడుకు ఎవడు? ఈ చెప్పినటువంటి వాడు ఎవడు? ఈనాడు ఈ చిన్న పిల్లల మీద ఈ విధంగా ఇంకా ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటి కుట్రలు? బయటికి రావడం లేదు. ఎంతో మందిని ఇప్పుడు వీళ్ళు పిల్లలందరూ కలిసి రోడ్డు గురించి ధర్నా చేస్తున్నారు కనుక దాన్ని ఎవరో వీడియో చేసి ఈనాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాబట్టి అది తెలుస్తుంది. ఇలాంటి దురగతాలు ఎన్నో జరుగుతున్నాయి. ఒకరిని ఇద్దరిని 10 మందిని టార్గెట్ చేసి చిత్రహింసలు పెడుతున్నది ఈ మనధర్మ శాస్త్రానికి లోనైనటువంటి ఈ మూర్ఖ
భారతదేశంలో ఎంతో మందిని చంపేశారు, ఎంతో మందిని రకరకాల టార్చర్ చేశారు, వాళ్ళని దోసుకున్నారు, వాళ్ళ రక్తం తాగారు, వాళ్ళ శ్రమ దోసుకున్నారు, వాళ్ళ ధనం దోసుకున్నారు, వాళ్ళ భూములను దోసుకున్నారు, వాళ్ళ ప్రాంతాలను దోసుకున్నారు. ఇంకేం కావాలి? ఈ యొక్క మనువాద పిచ్చి పట్టినటువంటి వాళ్ళకు ఇంకేం కావాలి? వీళ్ళకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాను. ఆడిగా పుట్టినటువంటి ఆడిది పుట్టిగా పుట్టిందా? స్త్రీ తత్వం ఉన్నదా దాని లోపల? నూనె పెట్టి కొడుతుందా? కంపొస్తుందంటదా? మీరు కులం తక్కువ అంటదా? ఇదేనాటి సమాజం నేర్చుకుంటుంది. చంద్రమండలం మీదకి రాకెట్లు తీసుకెళ్తున్నారంటే ఏమిటికి చంద్రమండలం మీద భూమి మీద అంతా పడి ఏడ్చింది కానీ ఇంకా చంద్రమండలం మీదకి పోతారా? ఇప్పుడు ఇంకా పక్కకున్నాని గౌరవించరు. కంపొస్తుందంట దానికి. దాని ముక్కుల రోగం ఉండొచ్చు, దాని ముక్కుకు రోగం ఉండొచ్చు. ఇటువంటి ఒక మృగం లాంటి తత్వం నేర్పించింది మన ధర్మశాస్త్రం. ఇలాంటి మూర్ఖులను తయారు చేస్తుంది. సమాజంలో చదువుకున్నది టీచర్ అంట, చదువుకున్నదా రాక్షసులను పంపిస్తున్నారు, రాక్షసులను తయారు చేస్తుంది. దీనిని వెంటనే ప్రతి ఒక్కరు ఖండించాలా. ఎవరైతే ఈ విధమైనటువంటి ఒక మృగంలాగా రాక్షసంగా కిరాతకంగా ఆ పిల్లల మీద ఎవరైతే దాడి చేశారో, ఆ విధంగా వాళ్ళను ఆ స్థితికి నడిపించారో వాళ్ళను ప్రభుత్వం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు ముఖ్యమంత్రి గారు రావాలి అని మాట్లాడుతున్నారు, ఆర్డీఓ రావాలి అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. కనుక విద్యా సంస్థలలో ఉన్నటువంటి అధికారులు వెళ్ళి, కలెక్టర్ వెళ్ళి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి. ఆ పిల్లలు కారం మెతుకులు తినుకుంటుంటున్నారంట. సరైన భోజనాలు లేవు, గురుకులాలలో సరైన చదువు లేదు, సరైనటువంటి తిండి లేదు, సరైనటువంటి విధంగా ఫెసిలిటీస్ లేవు. ఎందుకు అనంటే తక్కువ కులము అని ముందు ఈ కులాన్ని తీసి బొంద పెట్టాలి. కులాన్ని ఎవడు గౌరవించవద్దు. ఈ కులం అనేది దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది. ఇది దేశానికి పట్టిన పెద్ద ఇది నష్టము, రోగం. ఇది దేశానికి పట్టినటువంటి పెద్ద కరోనా వైరస్ కంటే ఘోరమైనటువంటిది. ఎన్నిసార్లు చెప్పినా దీనిని మాత్రం ఎవడు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళ కమ్మగా ఉందన్నమాట. కొంతమంది తక్కువ కులపళ్ళు ఉన్నారని చెప్పుకోవడం వల్ల వాళ్ళకు బాగా నిష ఎక్కుతున్నదట, మందు తాగినట్టుగా నిష ఎక్కుతున్నది అనమాట. ఈ కులాన్ని తీసి బొంద పెట్టాలి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోండి, డిమాలిష్ దిస్ బ్లడీ క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పిండు ఆయన. ఈ కులాన్ని బొంద పెట్టాలి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగాలి, ఈ కులం అనేది సర్వనాశనం అయిపోవాలి. ఈ కులాన్ని తీసుకొచ్చినటువంటి వాడు ఎక్కడ పీకేండో ఏమైపోయిండో కానీ ఆ కులాన్ని తెచ్చి ఈనాడు ప్రజలకు పూసి ఇప్పటికీ ఎన్నో గ్రామాలలో, ఎన్నో పట్టణాలలో, ఎన్నో ఆఫీసులలో ఉద్యోగాలు ఇవ్వరు, చదువుకొని ఇవ్వరు. ఇప్పటికీ చదువు లేకుండా, విజ్ఞానం లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఆస్తులు లేకుండా, అంతస్తులు లేకుండా, రాజకీయంగా లేకుండా చేశారు. ఈనాడు ఓట్లన్నీ దళితులై ఉంటాయి. ఏర్పడి ఇంకెవడే వెళ్తారు. మరి దళితులకే ఎన్నడూ బుద్ధి వస్తుందో తెలియదు. ఓట్లన్నీ ఒక బీరుకు బిర్యానీకి 500 రూపాయలకు ఓట్లేసి అమ్ముకొని ఈ రోజు ఇలాంటి గతి పట్టిస్తున్నారు పిల్లలకు. ఇంకేనా డెవలప్ అవుతారండి? దళితులు మెజారిటీ ఉన్నారు, వీళ్ళు కదా కావాలి. బీసీలు మెజారిటీ ఉన్నారు, వీళ్ళు కదా కావాలి. అధికారులు, నాయకులు వీళ్ళు కావాలి కదా. ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నిట్లో వీళ్ళే ఉండాలి కదా. 100కి 10 మంది లేనటువంటి వాడు హయ్యర్ పొజిషన్ లో ఉంటాడు. మిగతా వాళ్ళందరినీ ఈ విధంగానే వాడు ఎప్పటికప్పుడు కాల్చుక తింటాడు వాడు. ఇప్పుడు బయటకు వచ్చింది కానీ సరిపోయింది. బయటికి రాకుండా ఎంతో మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రజలు దీన్ని అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రాలలో కూడా వినడాన్ని కళ్ళు తెరుచుకుంటారు. సమాజానికైనా ఆలోచించండి. ఏది ఏమైనా సరే దళితులందరూ ఏకం కావాలి. ఏకం కావాలి. అక్కడ ఆల్రెడీ పిల్లలను తిరుగుతున్నారట. మీరు ఎస్సీలు, ఎస్టీలని కులం పేరు మీద మీరు దుర్వాసన వస్తున్నారు, మీరు బ్యాట్స్మెన్ వస్తున్నారట. బ్యాట్స్మెన్ వస్తున్నారట వాళ్ళు. అంటే ఈ కులంలో పుట్టిన వాళ్ళు బ్యాట్స్మెన్ వస్తారా? అంటే అదే కులంలో పుట్టిందా మరి ఆ మృగంది? దానికి గౌరవించడం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటి మూర్ఖం దాన్ని ఇంకేం గౌరవిస్తామండి? అలాంటి రాక్షసుని ఇంకేం గౌరవిస్తాం చెప్పండి? అదే కులంలో పుట్టింది. అది పుట్టుకనే కమ్మని వాసన వచ్చింది. అది పుట్టంగానే తా దగ్గర కమ్మని వాసన వస్తుందా? పిల్లల దగ్గరేమో దుర్వాసన వస్తున్నదా? ఎంత నీచానికి ముడిగడుతున్నారో చూసారా? అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉన్నదో చూసారా సమాజంలో? అది ఏ కులానికి చెందినై ఉంటది? ఆ మూర్ఖురాలు, ఆ దుర్మార్గురాలు అంటే అది ఏదో వేరే కులానికి చెందిన ఉంటుంది. అంటే ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ కమ్మని వాసన వస్తారా? పుట్టుడే తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడే కమ్మని వాసన వస్తుందా? దాని దగ్గర కమ్మని వాసన వస్తుందా? ఎంతమంది మురుగ చూసిరు దాని కమ్మని వాసనను. ఇది కులం పేరు మీద కొన్ని సమాజాలను, కొన్ని వర్గాలను కాలరాయడం, వాళ్ళు చదువుకోకుండా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండకుండా,
సిటీలలో ఇప్పటికి కూడా దళితులు ఎవరైనా ఏదైనా ఉద్యోగాలు ఇస్తే ఒక పట్టణానికి వెళ్ళి రూమ్ రెంట్ అడిగితే రూమ్ ఇవ్వరు. మేము ఈ కులపల్లకి ఈ కులాన్ని సంపి పొందబెట్టాలి. ముందు కులాన్ని గౌరవించకండి రా బాబు, కులాన్ని గౌరవించకండి. కులము పుష్టి చేయమంటే ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఇట్లా ఏడ్చింది. ప్రపంచమంతా ఎక్కడెక్కడికో అది ముందుకు వెళుతా ఉంటే ఇది ఇంకా ఇక్కడనే పడేసింది. రోడ్లు లేవు, ఒక సరైన చదువు లేదు, సరైన బుక్స్ లేవు, సరైన ఆరోగ్యం లేదు, సరైనటువంటి ఒక ఎదుగుదల లేదు, మన దగ్గర సరైనటువంటి అభివృద్ధి లేదు. ఏ విషయంలో అభివృద్ధి లేదు, ఏ విషయంలో అభివృద్ధి లేదు. సరైన రోడ్లు లేవు, విద్య లేదు, పవర్ లేదు, ఏది ఉండదు. దళితులకు ఏది సరిగ్గా అందదు. వాళ్ళని మనుషులు లెక్కనే చూస్తలేరు కదా సమాజంలో. ఆ కులం లేదు, కులం లేదు, కులం అనేది ఎవడు చెప్పిండు, కులం అనేది ఉండదని ఎవడు చెప్పిండు, కులం అనేది ఇప్పుడు లేదు. అందరూ చదువుకుంటారు, అందరు గొప్పలు అయిపోయినారు. ఏంటిది? చదువుకునేటువంటి పిల్లల దగ్గర ఆ మూర్ఖురాలు, ఆ పశువు, ఆడ రూపంలో ఉన్నటువంటి రాక్షసి పిల్లలంతా గోస పెట్టడం కరెక్టేనా? ఇది బయటకు వచ్చింది. ఇంకా బయటికి రాకుండా ఇలాంటి లక్షల మంది, వేల మంది ఉన్నారు దుర్మార్గులు. ఏం చేయాలంటే వీళ్ళ విషయంలో ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? అరే మనోడు ఉంటే అధికారంలో వాడు మన గురించి ఆలోచిస్తాడు. మనోడు కాలేటువంటి వాడు వేరే కులపోడు ఉంటే నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? దళితులారా ఒకసారి ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల శూద్రులారా ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు మనుధర్మ శాస్త్రం దేశంలో ఉన్నన్ని రోజులు పిల్లల బ్రతుకులు ఇంతే, పెద్దల బ్రతుకులు ఇంతే, అందరి బ్రతుకులు ఇంతే. దేవుడికి యేసు ప్రభువుకు కులం పేరు పెట్టి తిడతారు, పిల్లలను కులం పెట్టి పేరు తిడతారు. అంటే వీళ్ళకు దళితులు బ్రతకడం కూడా ఇష్టం లేదు దేశంలో. ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. దీన్నంతా నేర్పిస్తున్నటువంటి వాళ్ళని అనాలి ముందు. దానికి కమ్మగా ఉన్నదనమాట. అలా మాట్లాడితే, అలా చేస్తే చాలా కమ్మగా ఉన్నదనమాట. పిల్లలనంతా గోస పెడితే నూనెలు పెట్టి కొట్టడం ఏంటండి? పిల్లలను నూనెలు పెట్టి కొట్టడం ఏంది? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ప్రభుత్వాలు ఏమంటాం చెప్పండి? ప్రభుత్వము అది అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. వాళ్ళు దళితులకు ఎందుకు చేయాలనుకుంటారండి? ముందు వాళ్ళకి ఎందుకు మంచి బట్టలు ఇస్తారు, ఎందుకు మంచి చదువు చెప్తారు, మంచి ఫుడ్ ఎందుకు వాళ్ళకి పెడతారు? వాళ్ళు ఎక్కడమే వాళ్ళకి ఇష్టం లేదు కదా. వాళ్ళ ఆరోగ్యంగా ఉండడమే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ఎన్ని అగ్రవర్ణాల ప్రభుత్వాలు వచ్చినా దళితులకు ఏ విషయంలో కూడా మేలు జరగదు. ఆ సమస్యలు బయటికి రాకపోవచ్చు, బయటికి పొక్కకపోవచ్చు, అవి బయటికి తీసి ఎవరైనా మాట్లాడకపోవచ్చు. కానీ వాళ్ళ పరిస్థితులు మాత్రం ఎప్పుడు మారనే మానే. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు మారనే మానే. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్ముకుంటే ఈయన దళితులను మళ్ళీ ఇక్కడ కూడా కొట్టి చంపడాలి. ఎవరైనా దళిత పాస్టర్ అయితే, దళిత స్వార్థికుడు, దళిత క్రైస్తవుడు అయితే మళ్ళా వాళ్ళని కొట్టాలి, వాళ్ళని తిట్టాలి, వాళ్ళ ఇల్లు కూల్చాలి, వాళ్ళ చర్చిలు కూల్చాలి, వాళ్ళని అవమానించాలి, వాళ్ళ ఊరిని చెల్లగొట్టాలి. ఛత్తీస్గఢ్లో చాలా కుటుంబాలు నిలగొట్టేశారు బయటికి. ఈ దరిద్రం పోవాలంటే దళితులారా మనం రాజకీయంగా ఎదగాలి. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఓట్లను అమ్ముకోవద్దు. ఎవరికో ఒకరికి బీరు బిర్యానీకి అమ్ముకొని ఇలాంటి గతులు తీసుకురావద్దు. ఇప్పుడు వస్తున్న న్యూ జనరేషన్ కి, పిల్లలకి దీనికి పరిష్కారం ఏంటిది చెప్పండి? పరిష్కారం ఏమిటి? ఇకనైనా దళితులు ఏకం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకం కావాలి. ఏకమై మన వాళ్ళే అధికారంలో ఉండాలి. అలాంటి దిశగా వెళ్ళినప్పుడే మనకు అన్ని విషయాలలో ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఇంకా ఫ్రీడమ్ రాలేదు దళితులకు. కులం పేరు మీద తింటున్నారు, అన్నం సరిగా పెట్టరు, బట్టలు సరిగ్గా ఇయ్యరు, చదువు మంచిగా చెప్పరు. ఇప్పుడు అది కులంతోనే ఇట్లా తింటేది ఏం చదువు చెప్తుంది? ఇంకా అది చదువు చెప్తుందా? ఆ రాక్షసి చదువు చెప్తుందా? ఎందుకు చెప్తుంది చదువు? ఇంకా దుర్వాసన వస్తుందట. దుర్వాసన వచ్చిన దగ్గర అసలు ఎందుకు పోతుంది? అది ఖచ్చితంగా అది ఒక రాక్షసై ఉండాలి. అది మనిషి కాదు. అది మనిషి కానే కాదు. మనిషి అయితే అట్లా మాట్లాడదు. మనిషి అయితే సాటి మనిషిని పట్టుకుని అలా మాట్లాడదు. దీని విషయంలో ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి వారి మీద అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకెవడైనా సరే కులం అనే పేరు తీయాలన్నా, కులాన్ని గురించి నీచపరిచి మాట్లాడాలన్నా భయం పుట్టేటట్టుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందు ఈ కులాన్ని తీసేయాలండి. కులాన్ని తీసిపడేసేయాలి మొత్తం సమాజంలో. అదే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఏ దేశంలో లేని కులం ఈ భారతదేశానికి ఎందుకంటే ఈ దరిద్రము? ఆ పెట్టినవాడు ఎవడో వారి ప్రయోజనం కొరకు పెట్టాడు. దాన్నే ఇప్పటికీ కూడా పట్టుకొని వేలాడడం ఎంతవరకు రైతుది? ముందు ఈ కులాన్ని తీసి పెట్టేసేయాలి, బయట తీసి పడేసేయాలి. ఫస్ట్ దీన్ని బొంద పెట్టేసాలి, సంపి పడేసేయాలి కులాన్ని. కులం ఉండొద్దు. కులరహిత సమాజం భారతదేశం ఎప్పుడైతే అవుతుందో అప్పుడే దేశము ఉన్నత స్థితికి, ఉన్నత గతికి వెళ్తుంది. అప్పుడే అభివృద్ధి అవుతుంది. అప్పటిదాకా అభివృద్ధి కాదు భారతదేశం. భారతదేశం కానివ్వరు. ఎవరికి ఎంత జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా, టాలెంట్ ఉన్నా ముందుకు వెళ్ళనివ్వరు. ఏదో ఒక దశలో చిన్నతనం నుంచి ఇప్పుడు అడ్డుకోవడం మొదలుపెట్టారు. ఇది పక్కాగా
ఆర్ఎస్ఎస్ భావజాలం ఇది. చిన్నపిల్లలకు సరైన తిండి పెట్టొద్దు, సరైన విజ్ఞానం ఇవ్వద్దు, వాళ్ళని కించపరిచి వాళ్ళను మానసికంగా చంపిపడేసేయాలి అనేది ఇది భయంకరమైనటువంటి మనువాద తత్వం. ఇది గ్రామాలలో జరుగుతుంది, ఇదే ఉద్యోగ సంస్థలు జరుగుతున్నది, ఇదే కంపెనీలలో జరుగుతున్నది, ఇదే స్కూల్ వ్యవస్థలలో జరుగుతున్నది, ఇదే ఆల్ సొసైటీస్ లో జరుగుతున్నది కూడా ఇదే, అన్ని కాలనీలలో జరుగుతున్నది, అన్ని గ్రామాలలో జరుగుతున్నది, పట్టణాలలో కూడా జరుగుతున్నది ఇదే. ఇది పోవాలంటే దళితులందరూ ఏకం కావాలి, నిజ దేవుడిని తెలుసుకోవాలి. ఈనాడు ఈ యొక్క హిందుత్వము అనబడినటువంటి దాంట్లో నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయాలి. అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే వచ్చారో, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మాత్రం నేను చచ్చిపోను అన్నాడు కదా, అదే విధంగా కులం పోవాలంటే ఫస్ట్ హిందుత్వం నుంచి బయటకు వచ్చేసేయాలండి అందరూ. అప్పుడు మాత్రమే కులం అనేది లేకుండా పోతుంది. నాకు కులం వద్దు అని చెప్పాలి ప్రతి ఒక్కరు, డెలిబరేట్ గా చెప్పాలి. పిల్లలారా మీరందరూ కూడా నాకు కులం వద్దు అని చెప్పాలి ప్రతి ఒక్కరు. కులం అనేది నాకు లేదు, కులం అనేది నాకు వద్దు అని చెప్పేసేయాలి. పుట్టుకతోని ఎవడు పలానా కులం అనేటువంటి ఎవరు లేడు. ప్రపంచంలో ఎంతో మంది పుడుతున్నారు, వారికి ఎవరికి రాని కులం భారతదేశంలో పుట్టినటువంటి వానిగా ఎందుకు వస్తుందండి కులము? ఇదొక పెద్ద మాయ, ఇదొక పెద్ద ఉచ్చు, ఇదొక కల్పన, ఇదొక ఘోరమైనటువంటి రాక్షసత్వం, ఇది ఘోరమైనటువంటి అవమానించడానికి చేస్తున్నటువంటి ప్రయోగం మాత్రమే. ఇందులో నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటపడండి, పిల్లలను బయటపడేయండి, తల్లిదండ్రులను బయటకు రండి. ఈ కులం కుష్టిలో ఉండొద్దు, కులం రొచ్చులో ఉండొద్దు, అదొక పెద్ద రొచ్చది, పెద్ద మోయది, డ్రైనేజ్ అది కుల వ్యవస్థ అనేది. దుర్వాసన వస్తున్నారా పిల్లలు? దుర్వాసన వచ్చారంట, చూసారా ఎంత దుర్మార్గురాలు అది. ఇలాంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు సమాజంలో. వాళ్ళందరి నుంచి మన పిల్లలను ఎట్లా తప్పిద్దామండి? రేపు ఇదే గతి పట్టిస్తారు. ఇంకా ఎన్ని స్కూల్స్ లో జరుగుతున్నదో ఈ వ్యవహారం. ఇప్పటికీ ఎన్నో ఆఫీసులలో జరుగుతున్నది. కులం పేరు మీద ప్రతి ఆఫీసులో కూడా అవమానాలు ఎదుర్కొంటున్నారు ఎంతో మంది దళితులు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతో మంది ఎదుర్కొంటున్నారు, ఈ బాధలు ఎదుర్కొంటున్నారు. అందరూ ఏకమై ఈ కులాన్ని ఎప్పుడైతే సమాధి చేస్తారో, నాకు కులం వద్దు, ఈ కులం లేకుండా నేను బ్రతుకుతా అని ఎప్పుడైతే తీర్మానించుకుంటారో అప్పుడే సమాజం డెవలప్ అవుతుంది. అంబేద్కర్ గారు ఎప్పుడైతే కులం వద్దనుకున్నారో అప్పుడే ఆయన ప్రశాంతంగా ఉండగలిగి కులంలో నుంచి బయటకు వచ్చేసారా. హిందూ మతం నుంచి బయటికి వస్తేనే హిందూ మతమే కాలుతుంది. హిందుత్వం నుంచి బయటకు వస్తే కులం నుంచి బయటకు వచ్చినటువంటి వారు అవుతారు. కనుక దాని కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు చెప్పిన మార్గంలో నడవాలి. అందుకే పిల్లలందరికీ నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం నేను చనిపోను అని ఆయన బుద్ధిజంలోకి వెళ్ళాడు, ఏదో ఒక ఇజంలోకి వెళ్ళాడు. కానీ హిందూజంలో మాత్రం ఉండొద్దు. ఉంటే ఇట్లనే తప్పదు. కులం పేరు మీద తిట్టడాలు, పుట్టడాలు, అవమానించడాలు, అవహేళనలు తప్పవు. అప్పటి నుంచే చదువుకోనివ్వలేదు, బడికి వెళ్ళనియలేదు, గుడికి వెళ్ళనియలేదు, సమాజంలో కలవనియలేదు. వారిని ఏదో ఒక ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి పనులు చేయించుకొని వారితో లాభాలు పొందారు, ప్రయోజనాలు పొందారు, శారీరకంగా వాడుకున్నారు, వారి శ్రమను దోచుకున్నారు, వారి ధనాన్ని దోచుకున్నారు, అన్ని విధాల వాళ్ళను కావలి కుక్కలాగా పెట్టుకున్నారు అంతే, వాళ్ళను ఒక పశువులుగా వాడుకున్నారు అంతే. ఈ పరిస్థితి మారలేదండి సమాజంలో. మారుతుందని చెప్పేది అంతా కూడా బోగస్, మారుతుందని చెప్పేదంతా మోసం, మారుతుందని చెప్పేదంతా కూడా ఇది కేవలం అంటే కుట్రతో చేస్తున్నటువంటి ఒక పెద్ద అబద్ధాలు మాత్రమే తప్ప వాస్తవాలు కానే కావు. ఇలాంటి చిన్న తల్లులు, ఇలాంటి పిల్లలు ఎంతమంది ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారో తెలియదు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద దుర్మార్గులు ఎవరో రేప్ చేసి చంపేశారు. ఈనాడు బతికుండగా కులం పేరు మీద దూషించి చంపుతున్నారు ఇలాంటి మూర్ఖురాలు. దీనికి అడ్డుకట్ట ఎట్లా వేసేది? దీనికి పడాల్సిన అడ్డుకట్ట ఏది? కులం నుంచి బయటికి రావడమే, హిందూ మతం నుంచి బయటికి రావడమే. మీరు ఇంకా ఏ మతంలోనికైనా వెళ్ళిపోండి. ఈనాడు ఎక్కువ మంది అందుకే క్రీస్తు మతంలోనికి వస్తున్నారు, క్రీస్తు విశ్వాసంలోనికి వస్తున్నారు. అందులో కులం లేదు, కులం అనేది చచ్చిపోతుంది. ఎవరైనా క్రైస్తవుడుగా మారితే నమ్మి బాప్సం పొందితే కులం అనేది డైరెక్ట్ అంతే. ఈనాడు కొంతమంది పిచ్చోళ్ళు యేసును నమ్ముకొని కూడా కులం పేర్లు పెట్టుకుంటున్నారు, కులం పేర్ల మీద బతుకుతున్నారు. వాడు నిజమైన క్రైస్తవుడు కానే కాదు, కులం పేరు తీసేసుకున్నాడు. కనుక ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ఆహ్వానం పలుకుతున్నాడు, ఆయన ప్రేమను పంచుతున్నాడు. కులం లేకుండా ఉండి మీరు ధైర్యంగా ప్రపంచానికి, సమాజానికి మీరు ఒక మోడల్ గా తయారు కావాలంటే, విద్యా బుద్ధులు నేర్చుకోవాలంటే, సరైన విధానంలో ఉండాలంటే మీరు కులాన్ని వదిలిపెట్టండి అని దేవుడు కూడా చెప్తున్నాడు. అందుకేసి బయటకు వస్తే మీ కులం వెళ్ళిపోతుంది మీలో నుంచి. అందుకే ఎంతో మంది మిషనరీలు వచ్చి మదర్ తెరిసా, విలియం కేరీ లాంటి ఎంతో మంది, గార్డెన్ ద్వారా, ఫాసినేట్ ద్వారా గారు ఎంతో మంది భక్తులు వచ్చి వారందరూ కూడా మన దేశానికి ఎంతగానో ఉపకరించారు. వాళ్ళు మన ప్రజలకు ఎంతగానో ఉపకరించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అనగదొక్కడము, తిట్టడము, పొట్టడము, చంపడం, కేసులు పెట్టడం ఇదే జరుగుతున్నది.
జరుగుతున్నది ఈ యొక్క సమాజం మీద, దళితుల మీద. ఇప్పటికైనా జరుగుతున్నదండి. అగ్రవర్ణాలు వీళ్ళు కాల్చుక తింటున్నారు ఇప్పటికి కూడా. వీళ్ళు ఆపరది, అందరి నుంచి బయటకు వచ్చేసాలి. అందుకే అందరూ యేసుల దగ్గర నుండి యేసు ప్రేమిస్తాడు, యేసుకు కులం లేదు, యేసును నమ్మిన వారికి కూడా కులం లేదు, యేసును నమ్మి కూడా కులం లేదు. కులం ఉన్నది నాకు, నీ కులంలో ఉన్నా అంటే వాడు దొంగ, పచ్చి దొంగవాడు. కులము లేని మార్గము యేసు మార్గము, క్రీస్తు మార్గం. ఇస్లాం మార్గంలో కూడా కులం లేదు, కులం లేదు అందులో కూడా. నిజమైనటువంటి మోక్షం దొరకాలంటే, పరలోకం దొరకాలంటే యేసు కావాలి. ఈ లోకంలో ఈ నరకమని పడేటటువంటి కులంలో నుంచి బయటికి రావాలంటే దాన్ని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసేయాలి. నచ్చిన దాంట్లోకి వెళ్ళిపోండి. మీరు క్రీస్తు మార్గంలోకి వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అందులో కులం లేదు, చచ్చిపోయాక స్వర్గం కూడా ఉంది. ఆయననే నిజమైన దేవుడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచడానికి నిజమైనటువంటి రక్షణ కూడా కలుగుతుంది. ఇది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పిలిపే. అంబేద్కర్ గారికి నచ్చి భౌతికంలోకి వెళ్ళాడు, ఏదో తీసంలోకి వెళ్ళిపోండి అని చెప్తున్నా. అందుకే ఘోరం ఎన్నో జరుగుతున్నాయి, వేలు లక్షలు జరుగుతున్నాయి, ఇలా బయటికి రావట్లేదు. అంతే. గనక సొల్యూషన్ ఒకటే, కులం అనేది ఈ లోకం, ఈ భారతదేశం నుంచి మొత్తం తుడిచిపెట్టాలన్నమాట. ప్రతి సాఫ్ట్వేర్ రంగాలలో ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలలో ఉంది, డిగ్రీ కాలేజీలలో ఉంది, ఇంటర్ కాలేజీలలో ఉంది, స్కూల్ వ్యవహారాలలో ఉంది, గురుకులాలలో ఉంది. చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. కాబట్టి ఈ విషయాలన్నిటిలో నుంచి దళితులు మేల్కోవాలి, ఆలోచించాలి. ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు మనోనికి మనమే వేసుకుందాం, ఎవ్వరికి వేయడానికి వీలు లేదు అనుకోవాలి. ఆ కులపడ నీకు పిల్లని ఏడు, పిల్లలు చేసుకోడు, వానికి ఎందుకు వేస్తావు ఓటు అనవసరంగా. ఈ విషయం ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే పిల్లల యొక్క బతుకులను బాగుపడడం మొదలవుతాయి. లేకపోతే ఇలాంటి రాక్షసుల చేతిలో పిల్లలు చచ్చిపోతారు, మానసికంగా కృంగిపోతారు, మెంటల్ గా వాళ్ళు టార్చర్ అనుభవిస్తూనే ఉంటారు. ఇవి బయటికి రాని కోట్లు ఉంటాయి, లక్షలు ఉంటాయి, బయటకు వచ్చేది ఎన్నో ఒకటి ఉంటుంది. కనుక ఇక ఆయన పెద్దలు, సమాజంలో ఆలోచన పరులు ఆలోచించాలని కోరుకుంటున్నా. అందరికి నమస్కారం, అందరికి జై భీమ్. ఓకే, ప్రేక్షకులారా విన్నారు కదండి. ఎంత కులము తాలూకా వివక్షత ఎంత ఉంది మన సొసైటీలో. స్కూల్ బడి పిల్లలు కూడా విడిచిపెట్టట్లేదు. వాళ్ళని మానసికంగా కృంగదీసి మీ దగ్గర దుర్వాసన వస్తుంది, మీ మొక్కలు చూడండి, అవి ఇవి అని వాళ్ళని బాగా హింసించి, భారతదేశంలో కొన్ని జనరేషన్స్ నుంచి ఇది జరుగుతూ ఉంది. కేవలం ఈ కులం అనేది ఎక్కడి నుంచి వచ్చిందని బాగా గమనిస్తే ఇది గ్రంథాల నుంచి వచ్చింది, మనుస్మృతి గ్రంథం నుంచి వచ్చింది. మనుస్మృతి గ్రంథము ఎలాంటిదంటే దాన్ని అంబేద్కర్ గారు కాల్చివేశారు. 1967లో ఆయన కాల్చేశాడు. దాన్ని కాల్చేసిన తర్వాత ఆయన చెప్పాడనమాట, ఈ విధంగా ఈ గ్రంథం ఉంటే చాలా ఇదని కులాల్లో సమానత్వం రప్పించడానికి ఎంతో ప్రయాసపడిన అంబేద్కర్ గారిని మనం మెచ్చుకోవాలి. ఓకే, కాబట్టి ఆయన రిజర్వేషన్స్ పెట్టాడు. ఇప్పుడు ఈ లేటెస్ట్గా బీజేపీ ఏం చేస్తుందంటే అన్నీ రిజర్వేషన్స్ అన్నీ తీసేస్తాము అంటుంది, కానీ కులాన్ని తీసేస్తామని అనట్లే. అసలు కులం లేదు అంటే ఒక లా పాస్ చేస్తే సరిపోయింది కదా. ఇప్పుడు కులం లేదు అని చెప్తే సరిపోయింది కదండి. కులం లేదు అని చెప్తే సరిపోదా? కులం అనే కాలము ప్రతి దాంట్లోని తీసేయచ్చు కదా. విదేశాల్లో ఏ కులాలు ఉండవు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. ఇది విధంగా కుల వివక్ష చూపెట్టి దీని మీద ఎవరు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోరు. ఆ టీచర్ అలాగ అనడం, ఆ స్టూడెంట్లు అలా వేదన పడడం, వాళ్ళని తిట్టడం. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ పోస్టులోని అందరూ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు, ఈ చిన్న క్యాస్ట్ వాళ్ళని తీసేశారు.
కాబట్టి భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే 80%. ఇక 10% మాత్రం అప్పర్ కాస్టులు ఉన్నారు, వాళ్ళే వీళ్ళకి రూలింగ్ చేస్తుంటారు. ఇది ఏం రకమైన రూలింగ్ మీరు చూసారా? కులము పేరుతో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. వీళ్ళు అమెరికాకు వెళ్ళిపోయి కూడా కులం తాలూకా ఇది చూపెడతా ఉన్నారనమాట. సో అసలు లేదట, లేటెస్ట్గా జరిగిందండి ఇది, నిన్నే జరిగింది ఇన్సిడెంట్. ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అందుకే అందరూ కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. అసలు భారతదేశంలో సమానత్వం రావాలని మనం ఎంతో కోరుకుంటున్నాం. ఒక గవర్నమెంట్ ఉద్యోగి పిల్లల్ని గురుకుల పాఠశాలలో అలాగ ట్రీట్ చేయొచ్చా చెప్పండి, కులం పేరుతోనే? నార్త్ ఇండియాలో అయితే కులం పేరుతోని చాలా హింస పొందుతున్నారు. కర్రలతో కొడతారు, వాళ్ళని హింసిస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి అది కొనసాగుతుంది. ఇదన్నీ ఎవరు తయారు చేశారు? బ్రాహ్మిన్స్ తయారు చేసిందే కదా. 4 రకాల ఉన్నాయంట, క్యాస్ట్లు ఉన్నాయంట. ఈ క్యాస్ట్లు దేవుడే తయారు చేసాడట. చెప్పుకోవడానికి అసలు కొంచెమైనా బుర్ర బుద్ధి ఉందా అసలు? వీళ్ళందరూ అందుకే క్రైస్తత్వంలో వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం అదే. చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్రైస్తత్వాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే అక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది సొసైటీలో. వాళ్ళకి అన్ని దగ్గర రాణిస్తారు. వాళ్ళకి అనగా ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. అందరినీ అంగీకరించే దేవుడు యేసుక్రీస్తు. కుల మత భేదం లేకుండా అంగీకరించే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. అందుకే చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. అది అర్థమైందా? ఈ క్యాస్టిజం వల్ల ఎవరికి లాభం చెప్పండి? అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి లాభము, లోవర్ క్యాస్ట్ వాళ్ళకి ఏం లాభం? వాళ్ళతో అన్ని రకాల పనులు చేయించుకొని, ఇంటిలో పనులు చేయించుకొని, అన్ని పనులు వాళ్ళే చేస్తారు. పనులు చేయలేని క్యాస్ట్ ఎవరంటే బ్రాహ్మణ్ క్యాస్టే. అది ఏ పని చేయరు, కానీ వాళ్ళు బాగా బ్రతకాలి. ఇలాగేవో తయారు చేసి మనుస్మృతిలో గ్రంథాలు రాసి ఆ గ్రంథాలని ఫాలో చేయాలని వీళ్ళ ఉద్దేశం అంట. వీళ్ళు ఆర్యులు తయారు చేసిన ఒక ఇదనమాట. ఇది ఆర్య వేద సంస్కృతిని తీసుకొచ్చారు. ఈ వేద సంస్కృతి ఎవరు తీసుకొచ్చారు? ఆర్యులు తీసుకొచ్చారు మధ్యదేశాన్ని నుంచి. వాళ్ళు నిజమైన భారతీయులు కారు. ఈ విధంగా దేశాన్ని పాడు చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇలాంటి వాళ్ళ మీద ఇలాగ కులం పేరుతో వాళ్ళు హింసిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏ యాక్షన్ తీసుకోవాలి? ఆ టీచర్ మీద, ఆ స్కూల్ మీద, ఆ ప్రిన్సిపల్ మీద. అది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్. దీని మీద ఎంతగా వాళ్ళు చేసినప్పుడు మరి ఎవరైనా సరే మరి ఇంకేం లాభం చెప్పండి? ఇంకేం లాభం? అర్థమైందండి? ఎస్సీ ఎస్టీ పిల్లల్ని దుర్వాసన వస్తుందని చెప్పి టీచరు కర్రలతో కొట్టి నానా మాట్లాడితే అది ఏమైనా బాగుందండి? గవర్నమెంట్ సంస్థ ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? ఇలాంటివి జరగవచ్చా చెప్పండి? వెరీ బ్యాడ్. నేను మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాను. నా ఛానల్ ద్వారా నేను ఖండిస్తున్నాను. ఎవరైతే కుల వివక్ష లేదంటారో వాళ్ళందరికీ ఇది గుణపాఠం అండి. మీరు చూడండి, ఇది న్యూస్లోనే వస్తున్నాయి ఇవన్నీ. కొన్ని న్యూస్లో లేకపోతే అది వేరే సంగతి. అందరూ చూస్తున్నారుగా, ఇది న్యూస్లో వస్తుంది. ఈ న్యూస్లో వస్తుంది కాబట్టి ప్రపంచం అందరూ చూస్తూ ఉన్నారుగా. అందుకే అంబేద్కర్ గారు ఏం చేశారంటే మనుస్మృతి గ్రంథాన్ని కాల్చివేశాడు. కారణం ఏంటి? అక్కడ దళితుల్ని వాళ్ళని చాలా బ్యాడ్గా ట్రీట్ చేయమని రాయబడి ఉంది. దళితుల్ని చదువులు లేవు, వాళ్ళని చదువుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు.
తర్వాత మందిరాలకు వెళ్ళకూడదట, అలా పూజల్లో తాలిబాగులు అవ్వకూడదట. ఏమైనా బాగుందండి? మీరు చెప్పండి. ఇవన్నీ అసలు ఏమైనా బాగున్నాయా? ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఇలాంటి సంస్కృతిని ఎవరండి వెల్కమ్ చేస్తారు చెప్పండి? మా సంస్కృతి చాలా గొప్పది, సర్వే భవనా సుఖినో భవంతు అంటారు హైందవులు. మరి హైందవుల్లో ఇంత కుల వివక్ష ఉంటే ఇది అంత తప్పండి. అసలు అది ఏమైనా కరెక్టా చెప్పండి? ఇలాంటి కొన్ని విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా కుల వివక్ష చూపెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అసలు చెప్పండి? అసలు కులరహితమైన దేశం తయారు చేయాలి. కులమే ఉండకూడదు, కులం అనే కాలమే ఉండకూడదు. ఏది లేకుండా చేసేస్తే బెస్ట్. ప్యూర్లీ కాంపిటేటివ్ బేసిస్ మీద ఉండాలి. ఎవరు బాగా కాంపిటీషన్లో పాలిభాగస్తులు అయితే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. అలా చేసి కులరహితంగా మొత్తం క్లోజ్ చేసేయాలి. అలాంటివి ఏం చేయరు. ఈ కులం పెట్టడం వల్లే కొన్ని మందికి వాల్యూ పెరుగుతుంది కాబట్టి కులం పెట్టారు. కులమే లేకపోతే ఇక వాళ్ళకి ఏం వాల్యూ ఉండదని తెలుసు. స్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ మాత్రం కులాన్ని చాలా సపోర్ట్ చేస్తుంది. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో బ్రాహ్మణ్ కులం వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. ఈ విధంగా ఇది దేశంకి ఏదైనా హితమా చెప్పండి? కులం అనేది యాంటీ సోషల్ ఇదనమాట. గాంధీజీ అన్నాడు, డిస్క్రిప్షన్ అగేన్స్ట్ మ్యాన్ ఈజ్ క్రైమ్ అగేన్స్ట్ గాడ్. దేవుణ్ణి అగౌరవపరచడం అని అర్థం. బైబిల్లో కులం లేదే, క్రైస్తత్వం ఏ కులము లేదు, అందరూ కూడా సమానమైన బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథమే కరెక్ట్. అందుకే బైబిల్ గ్రంథాన్ని ఫేస్ చేయలేరు. అందుకే వీళ్ళు దాన్ని ఇంకో వేలో చూస్తారు. ఓకే ప్రేక్షకులారా, మీరు గమనించండి. ఇలాగ జరగడం కరెక్టేనా? పిల్లల్ని అలాగ అన్నం కరెక్టేనా చెప్పండి? ఏ విధంగా కరెక్ట్ అండి అది? ఇట్స్ వెరీ బ్యాడ్. చిన్నపిల్లలకి క్యాస్టిజం మీద అలాగ అన్నం చాలా తప్పు. వాళ్ళకి చదువు నేర్పించడానికి వచ్చాము. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్లో నేర్పిస్తారు. ఐ లవ్ మై కంట్రీ అని నేర్పిస్తారు. ప్లెడ్జ్ అనమాట అది. అలాంటి పరిస్థితుల్లో ఇలాగ చెప్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి చెప్పండి? ఇలాంటి వారికి ఏం చేయాలి చెప్పండి? మీరే ఏం యాక్షన్ తీసుకోవాలి? ఈ రోజుల్లో డైరెక్ట్ మనకి సోషల్ మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నేను ఇలాంటివి ఎన్నో చూశాను. క్యాస్టిజం మీద ఇంత దీనిగా బిహేవ్ చేయడం ఇదేం బాగోలేదండి. వెరీ రాంగ్. నేను దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఓకే అర్థమైందా? ఓకే కాబట్టి మరి సో ఇలాంటి పరిస్థితి ఇది బాగోలేదండి. కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి వీళ్ళని తీసుకెళ్ళి ఆ టీచర్ని న్యాయపరంగా యాక్షన్ తీసుకోవాలండి, చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. పిల్లల్ని అలాగ అనడం, వాళ్ళు ట్రీట్ చేయడము, క్యాస్టిజం దిగబెట్టడం, డెఫినెట్గా ఆవిడ గ్యారంటీ ఆమె బ్రాహ్మణ అయి ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఆమె హయ్యర్ క్యాస్ట్దే ఉంది కాబట్టి ఈ లోవర్ క్యాస్ట్ వాళ్ళని ఆ విధంగా మాట్లాడింది. కాబట్టి అలాంటి టీచర్గా ఉండడానికి కూడా యోగ్యులు కారు. సొసైటీకి వాళ్ళు చాలా హార్మ్ఫుల్ అండి. దే
దే ఆర్ వెరీ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ ఫర్ ద సొసైటీ. సో విన్నారు కదా, ఇది తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ అండి. ఇది న్యూస్లో వచ్చిన ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద మాట్లాడడం జరిగింది. సో ఇలాంటివి జరగకూడదని నా ఉద్దేశం. మరి ఒక్కొక్క ఆడియో మీకు వినిపిస్తాను చూడండి. అదండి. కాబట్టి మరి మనుస్మృతి గ్రంథాన్ని మాత్రం మీరందరూ చదవండి, మీకు అర్థమవుతుంది ఎంత మానవ జాతికి ఎంత విరుద్ధంగా రాసిన గ్రంథం అండి అది. కాబట్టి ఇది బ్రాహ్మణులు రాసిన గ్రంథం, వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి వాళ్ళ సౌలభ్యం కోసం రాసుకున్న గ్రంథం. కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా వరకు రూల్స్ మార్చుకొచ్చారు. ఇది చదువుకునే హక్కు కూడా వాళ్ళే చేశారు. నెక్స్ట్ ఆస్తులు కొనుక్కోవడానికి రైట్స్ రాలేదు, అందరూ సిటిజన్ సమానమని కాన్స్టిట్యూషనల్లో అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ తయారు చేశాడు. ఫండమెంటల్ మౌలిక అధికారం అనేది తయారు చేసి అందరికీ సమానంగా తయారు చేశాడు. అయినా ఆయన ఎంత ప్రయాసపడినా సరే మరి దొంగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ దొంగలు మరి కాస్టిజాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి నిర్మూలన చేయాలంటే మొత్తం కాస్టిజమే తీసేయాల, పీక్ పాడేయాల. అసలు ఆ కోలమే ఉండకూడదు ఏ ఒక్క దీంట్లో కూడా. ప్రతి ఉద్యోగానికి క్యాస్ట్ ఇది అడుగుతూ ఉంటారు, కానీ క్యాస్టిజం లేకుండా చేసేయడమే, నిర్మూలన చేయడమే భారతదేశానికి మంచిది అని నేను అంటున్నా. కాబట్టి ప్రేక్షకులారా, మీరందరూ వింటున్నారు కదా, ఇది చాలా పెద్ద సమస్య అండి దేశానికి. మరి మీరు మీ ఉద్దేశం ఏంటో మీరు కమెంట్ రూపంలో తెలియపరచండి. మీరు కమెంట్ రూపంలో తెలియపరిస్తే మాకు తెలుస్తుంది. ఓహో, కాబట్టి మీరు సపోర్ట్ చేసి మాట్లాడాలి ఈ విషయంలో. కేవలము అప్పర్ క్యాస్ట్ వాళ్ళు బ్రాహ్మిన్స్ వీళ్ళే సపోర్ట్ చేయరు, కానీ భారతదేశంలో టోటల్ 80% వీళ్ళే ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఎడ్యుకేటెడ్, మీరు ఈ లైవ్ చూస్తే వింటే మీరు కామెంట్స్ పెట్టండి, పెట్టి మీరు సపోర్ట్ చేయాలా ఈ మూమెంట్కి, ఇలాంటి మూమెంట్కి. నేను ఆ వీడియో చూసిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యి ఈ లైవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సరేనండి, మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూశారు కదా, విన్నారు కదా, విన్నారు కాబట్టి మీరు కమెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుసుకుందామండి. గుడ్ బాయ్.